హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. అందరూ ఎంతగానో ఇష్టపడే బాదం మిల్క్ రెసిపీ ఎలా చేయాలో ఈరోజు కుకింగ్ వ్లాగ్‌లో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా ఒక 20 బాదం పప్పులను తీసుకొని 2 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు బాదం పప్పు నానబెట్టడానికి టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ పాటైనా గానీ వేడి నీటిలో నానబెట్టుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఈ బాదం పప్పులను వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కాచి చల్లారబెట్టినటువంటి పాలను కొద్దిగా ఇందులో వేసుకోవాలి. తర్వాత ఈ బాదం పప్పులను మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్‌ని ఒకసారి కడిగి పెట్టుకోండి. అలా పెట్టుకోవడం ద్వారా పాలు అడుగంటకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ ప్యాన్‌లో హాఫ్ లీటరు పాలను వేస్తున్నాను. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పాలు ఒక పొంగొచ్చే వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ పాలను ఒక పొంగొచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. మరీ చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బాదం పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాదం పేస్టు మొత్తం పాలలో కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా పాలను 2 నిమిషాల పాటు కలుపుకుంటూ మరిగించుకోవాలి. తర్వాత చిటికెడు కుంకుమ పువ్వును నేను పాలలో వేసి ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. మీరు దీని ప్లేస్‌లో యెల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. లేదంటే చిటికెడు పసుపైనా కూడా ఇందులో వేసుకుంటే ఈ బాదం మిల్క్ అనేది మంచి కలర్ వస్తుంది. ఇక్కడ నేను ముందుగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ బాదం మరియు 1 టేబుల్ స్పూన్ పిస్తాని ఇందులో వేస్తున్నాను. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా పంచదారను ఇందులో వేసుకోవాలి. మీకు స్వీట్‌నెస్ ఎక్కువ కావాలంటే ఒక చెంచా ఎక్కువ వేసుకోండి. మీడియంగా కావాలంటే ఒక 4 టేబుల్ స్పూన్ల పంచదార సరిపోతుంది. ఇప్పుడు పంచదార కరిగే విధంగా లో ఫ్లేమ్‌లోనే మంటని ఉంచి ఈ విధంగా కలుపుతూ పంచదారని కరిగించుకోవాలి. పంచదార అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్నటువంటి 2 ఇలాచీలను ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక నిమిషం పాటు ఇదే విధంగా కలుపుతూ ఈ పాలను మరిగించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఇదే విధంగా కలుపుతూ పాలను చల్లారబెట్టుకోవాలి. ఈ పాలనేవి ఎక్కడా కూడా మీగడ పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ పాలను చల్లారబెట్టుకోవడం వలన పాలపైన మీగడ అనేది రాకుండా పాలు పర్ఫెక్ట్‌గా వస్తాయి బాదం పాలనేవి. వీడియోలో చూశారు కదా! బాదం పాల కన్సిస్టెన్సీ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాలు. బాదం పాలను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత 2 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి. తర్వాత ఈ బాదం మిల్క్‌ని ఒక గ్లాస్‌లో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినటువంటి ఈ బాదం మిల్క్ రెడీ అయిపోయినట్లే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ బాదం పాలను రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసినటువంటి ఈ పాలను పిల్లలకిస్తే చాలా హ్యాపీగా తాగేస్తారు. ఒకవేళ మీరు ఈ పాలను పిల్లలకివ్వాలి అని అనుకుంటే కనుక ఒక టీ స్పూన్ గానీ, 2 టేబుల్ స్పూన్‌ల గానీ పంచదార తక్కువ వేసి ఇవ్వండి. అప్పుడు ఎంతో హెల్తీ అయిన బాదం పాలు పిల్లలకి ఇచ్చేయచ్చు.
మనలో చాలామంది బాదం పప్పుని తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా బాదం పాలు చేసిస్తే చాలా ఇష్టంగా తాగేస్తారు. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.